పూర్వం హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. అతను తనను దేవుడిగా పూజించాలని అందరినీ బలవంతం చేసేవాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం మహాభక్తుడు. అతను ఎప్పుడు విష్ణువు నామస్మరణ చేసేవాడు. ఇది చూసి హిరణ్యకశిపుడు కోపంతో ప్రహ్లాదుడిని ఎన్నో విధాలుగా శిక్షించేందుకు ప్రయత్నించాడు. కానీ ప్రతిసారి విష్ణువు కాపాడేవాడు. చివరికి హిరణ్యకశిపుడు తన చెల్లెలు హోలిక సహాయం తీసుకున్నాడు. హోలికకు అగ్ని తగలని వరం ఉండేది. ఆమె ప్రహ్లాదుని ఒడిలో పెట్టుకుని అగ్నిలో కూర్చుంది. కానీ దేవుడి కృప వల్ల ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడ్డాడు. హోలిక మాత్రం దహనమైంది. అందుకే ప్రతి సంవత్సరం హోలీ పండుగ ముందు రోజు హోలిక దహనం జరుపుతారు. ఇదే చెడుపై మంచి విజయం సూచిస్తుంది. తర్వాతి రోజు అందరూ రంగులు చల్లుకుంటారు, ఆనందంగా హోలీ జరుపుకుంటారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కలిసి సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.